హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ మీ ముందుకు వచ్చేసింది. ఇక్కడైతే కేక్ మిషన్ అయితే తీసుకున్నానండి. కేక్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను. దీని కాస్ట్తో సహా మెన్షన్ చేస్తాను. మీరైతే వీడియో ఫుల్ చూస్తే ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ కాస్ట్ చెప్తా కదా, మీరు ఇండియా కాస్ట్కి మార్చి నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఎవరైతే రాస్తారో వాళ్ళదైతే పిన్ చేస్తాయి. ఇవైతే 4 వస్తాయండి కేక్స్. మనకి చిన్నవి బిస్కెట్స్ టైప్లో వస్తుంది. ఇది చేసి చక్కగా పిల్లలకి స్నాక్ బాక్స్లో పెడితే ఎంజాయ్ చేస్తారు. స్కూల్ నుంచి వచ్చే టయానికి ఇది చేసి పెట్టేస్తే బాగుంటుందండి. మన ఛానల్లో మీరు కొలతలు కూడా మెన్షన్ చేశాను. ఇంకా చూశారు కదా మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మెనూ ఒకటి పుస్తకం అనేది ఇస్తారు, అది చూసుకోవడమే. ఇంకా నేను మొత్తం వీడియో అన్బాక్సింగ్ చేసి మళ్ళీ బాక్స్లో నేను ఫిక్స్ చేస్తాను. ఎందుకు అంటే నేను ఇక్కడ వాడుకోవడానికి కాదు, ఇండియా తెచ్చుకోవడానికి అయితే కొన్నానండి. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా మనం ఎక్కువ కాలం ఉంచుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో మెన్షన్ చేస్తా. చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్ చేస్తున్నానండి. చాలా బాగుంది ఈసారి మోడల్ అయితే కనుక. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా 4 అనేది వస్తుంది. చూసారు కదా, ఈ పేపర్ మటుకు పడేయకండి. ఎప్పటికప్పుడు ఆ పేపర్ అలా పెట్టేసుకోవాలి. ఇంకా మనకైతే కనుక ప్లగ్కి అనేది పెట్టేసి కూడా నేను ఆన్ చేసి చెక్ చేస్తున్నా. ఎందుకు అంటే మాకు ఇక్కడ గ్యారంటీ అనేది ఉంటుంది. మనం ఒక్కసారి అలా ఆన్ చేసి చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా పని చేయటం లేదు అంటే కనుక రిటర్న్ ఇచ్చుకోవచ్చండి. కాబట్టి మనమైతే కనుక ఇది ఒక్కసారి ఆన్ చేసుకొని చెక్ చేసుకొని మనం పని చేస్తుంటే ఉంచేసుకుంటాం. కాబట్టి నేను ఇండియా తెచ్చే ప్రతి వస్తువు ఇక్కడ ముందు అలా ఆన్ చేసి చెక్ చేసిన తర్వాతే నేను ఇండియా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు లగేజ్ ఇచ్చింది తక్కువ కాబట్టి. ఇక్కడైతే చూశారు కదా గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది. ఎప్పుడైతే గ్రీన్ లైట్ ఆగిపోతుందో అప్పుడు మనం హీట్ అయినట్టు పిండి వేసుకుంటే సరిపోతుంది. లైట్ ఆఫ్ చేసి మరీ చూపించానండి. చూపిస్తే అంత క్లియర్గా అయితే కనిపించలేదు, కాకపోతే నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు చూశారు కదా, ఇంకా అయిపోయింది, పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. 4 కేక్స్ అయితే వస్తున్నాయి. చాలా పెద్ద గుంట కూడా ఉంది. పాత అయితే ఇంత ఉండదండి, చిన్నగా ఉంటుంది. ఇప్పుడైతే కనుక మనం పిండి అనేది మధ్యలో వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇది మనం ఎలా ఎక్కువ కాలం ఉంచుకోవాలి పాడవకుండా అంటే మనం ఎమ్మటే తడి క్లాత్తో శుభ్రం వాడైపోయిన తర్వాత, ఇప్పుడు అవసరం లేదండి కొత్తది కదా, వాడైపోయిన తర్వాత తడి క్లాత్తో శుభ్రం చేసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి మనకిచ్చిన పేపర్ ఉంది కదా అది కానీ, లేదు అంటే టిష్యూ పేపర్ కానీ, లేదంటే సాఫ్ట్ క్లాత్ కానీ ఆ మధ్యలో వేసి మూత పెట్టేసి చక్కగా బాక్స్లో పెట్టుకుంటే కనుక మనకు ఎక్కువ కాలం అనేది మన్నుతుంది. ఇది చక్కగా పిల్లలకి ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ కింద కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా దీని కాస్ట్ అయితే కనుక 19 యూరోల 90 పైసలు పడిందండి. 1 యూరో వచ్చేసి 89-90 రూపాయలు కాస్ట్ అయితే ఉంది. నేను కాస్ట్ కూడా మెన్షన్ చేశాను కాబట్టి మీరైతే కనుక గెస్ చేసి ఇంకా 90 పైసలు ఏముంది, 20 యూరోలు వేసుకోండి. 20 యూరోలు 10 పైసల్లో మనకు పోయేదేం లేదు. ఒక కవర్ కూడా తెస్తాం కదా, అది ఇంటికి తెచ్చుకోవడానికి కవర్ కాస్ట్ అయితే పడుతుంది. ఇది ఆరిపోయిన తర్వాత ప్యాక్ చేసేస్తున్నానండి. 20 యూరోలు పడింది. ఎంత కాస్ట్ ఇండియా డబ్బుల్లో ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తారు అని అయితే అనుకుంటున్నాను. నేను నీట్గా ప్యాకింగ్ కూడా చేస్తున్నానండి. ఈ ప్యాకింగే కొంచెం నాకైతే చాలాసేపు పట్టింది. పైన ధర్మాకోల్ అనేది పైకి వస్తూ ఉంది, దాన్ని అట్లా ప్రెస్ చేశాను. చిన్నగా ఇట్లా ప్రెస్ చేసినా అవ్వలేదు. తీసి పెట్టి 5-6 సార్లు సెట్ అయిపోయింది. మనం అయితే ఇండియాలో ఇట్లా ప్యాకింగ్ 1-2 సార్లు చేస్తే అర్థమైపోతుందిలే. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, అక్కడ మీరు పర్సనల్ మెసేజ్ అయితే పెట్టచ్చు. బాయ్ బాయ్. కామెంట్ ఎవరు ఫస్ట్ చేస్తే పిన్ చేస్తా.